బీపీసీఎల్, ఇండోసోల్ లాంటి భారీ పరిశ్రమలు తాను ప్రాతినిధ్యం వహించి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి రావటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా కందుకూరు ఏఎంసీ యార్డులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీపీసీఎల్, ఇండోసోల్ రాకతో జిల్లాలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. చెత్తపై పన్ను వేసే దుర్మార్గపు పాలన అంతరించి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని చెత్త నుంచి సంపద సృష్టించే ప్రభుత్వం వచ్చిందన్న ఎంపీ వేమిరెడ్డి మాటలతో సభకు హాజరైన ప్రజానీకం కరతాళ ధ్వనులతో ప్రతిస్పందించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా అభివర్ణించారు. పరిసరాల శుభ్రతతో ఆరోగ్యంతో పాటు సంపద సమకూరుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరుకు ఎయిర్పోర్ట్ అవసరమన్న విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తూ దగదర్తి విమానాశ్రయ నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు. స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్యమంత్రులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు స్వచ్ఛ దివాస్ మనకి స్వచ్ఛాంధ్ర అనేది చాలా ముఖ్యము. పరిశుభ్రతమైనది, పరిశుభ్రంగా మన చుట్టుపక్కల ఉండాలనేదే మన అందరి కోరిక. పరిశుభ్రత అనేది ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాము, అట్నే సంపాదన కూడా ఉంటుంది. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలా, పోయిన గవర్నమెంట్లో చెత్త మీద పన్ను వేశారు, ట్యాక్స్ ఆన్ చెత్త మీద ట్యాక్స్ వేశారు. ఈరోజు చెత్తతో సంపాదన చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మనందరం కూడా ఈ విజనరీ లీడర్కి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ పన్ను అనేది తీసేసి ఆ దుర్మార్గు పాలన నుంచి మనం బయటపడ్డాము. ఈరోజు సంపాదన అనేది మీ అందరి కళ్ళ ముందు కూడా చెత్త నుంచి సంపాదన, ఇది మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఒకటే కోరుకునేది, మీ ఇంటి చుట్టూ ప్రతి ఒక్కరూ మనసు పెట్టి మనము పరిశుభ్రత అనేది మనసులో పెట్టుకొని మీరందరినీ కూడా కోరుకుని చేయాలి. తర్వాత బీపీసీఎల్, ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇండోసోలు, ఇటువంటి అన్నీ కూడా కందుకూరు కాన్స్టిట్యువెన్సీకి రావడం మన అందరి అదృష్టం. నా పార్లమెంట్లో రావడం చాలా అదృష్టం. ఉద్యోగాలకు కూడా మనకి మంచి అవకాశం ఉంటుంది. అట్నే సార్ని కోరుకునేది దగదత్తి ఎయిర్పోర్ట్ అనేది మనకి ముఖ్యం. నెల్లూరుకి ఎయిర్పోర్ట్ అవసరం. సార్ని నేను కోరుకునేది ఆ ఎయిర్పోర్ట్ కూడా, దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా త్వరలో ముఖ్యం ఇది మొదలుపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.